క్లాస్లో వచ్చేసి 19th, 20th, 21 స్టేట్ ఫార్మేషన్ గురించి చెప్పుకున్నాం. 19th ఏంటంటే మనకి మణిపూర్ అండి. ఓకే, 19 ఏంటంటే త్రిపుర. ఓకే, 19 ఏంటంటే మణిపూర్ అండి, మణిపూర్. తర్వాత 20 ఏంటంటే త్రిపుర, 21 ఏంటంటే మేఘాలయ. ఈ 3 రాష్ట్రాల ఏర్పాటు విధానం గురించి చెప్పుకొని, మీ 3 రాష్ట్రాలు ఏ విధంగా ఏర్పడ్డాయి మనకి 1971 1971 ఈశాన్య రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం. ఓకే, నార్త్ ఈస్ట్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము 1972 జాన్లో ఫార్మేషన్ జరిగాయని చెప్పేసి మనం ప్రీవియస్ క్లాస్లో మాట్లాడుకున్నాం. ఓకేనా. అయితే ఇదే టైంలో అంటే 19, 20, 21 రాష్ట్రాలు ఏర్పాటు జరిగినప్పుడు మనకు వచ్చేసి మిజోరాం, ఓకే, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం ఒకటి, అరుణాచల్ ప్రదేశ్ ఒకటి, ఈ రెండింటిని యూటీసీగా మార్చారండి. ఈ రెండింటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చారు. సరే, ఇవి ప్రత్యేకించి భూభాగాలు ఇవి ఎక్కడ ఉన్నాయని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు అండి. ఓకే, యాక్చువల్లీ ఈ 2 భూభాగాలు కూడా అస్సాంలో ఉండేవండి. ఈ 2 భూభాగాలు ఎక్కడ ఉండేవంటే అస్సాంలో ఉండేవి. అస్సాంలో ఉన్నటువంటి వాటిని వేరు చేసి వీటికి ప్రత్యేకించి ఏం చేశారంటే యూటీసీగా మార్చడం జరిగింది. కేంద్రపాలిత ప్రాంతాలుగా వీటిని నామకరణం చేయడం జరిగింది. ఓకేనా. అంటే అంతకుముందు ఉన్నటువంటి కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు వీటిని కూడా కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడం జరిగింది. ఓకే, ఒకప్పుడు మనకి అబ్జర్వేషన్ చేయండి, మణిపూర్, త్రిపుర కూడా ఒకప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలే. కానీ మణిపూర్, త్రిపుర, మేఘాలయ కూడా ఒకప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలే, కాకపోతే వాటికి రాష్ట్ర హోదా కల్పించారు. అలాగే ఈ 1972లోపే మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ని కూడా కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడం జరిగిందనమాట. ఓకే, దాని గురించి మనం మాట్లాడదాం. ఓకే, అయితే 21 రాష్ట్రాలు అయిపోయాయి. నెక్స్ట్ 22వ రాష్ట్రం అండి. 22వ రాష్ట్రంగా భారతదేశంలో ఏది ఫార్మేషన్ జరిగిందంటే సిక్కిం ఏర్పాటు జరిగిందండి. ఏది ఏర్పాటు జరిగిందండి? సిక్కింకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటంటే 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఏంటంటే సిక్కిం అనమాట ఇండివిజువాలిటీ కలిగి ఉండేదండి, స్వతంత్రత కలిగి ఉండేది. ఓకే, దానికి ప్రత్యేకించి ఒక రాజు తెగ పరిపాలించేది. ఆ రాజు తెగ పేరు ఏంటంటే చోగ్యాల్. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఓకే, చాలా అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగిన బిట్ అనమాట ఇది. ఓకేనా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సిక్కిం ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజతెగ ఏది, రాజవంశీకులు ఎవరని చెప్పేసి మనకి ప్రీవియస్ పేపర్లో బిట్ అడగడం జరిగిందనమాట. ఓకేనా. అయితే 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా సిక్కిం భూభాగాన్ని పరిపాలించినటువంటి రాజవంశం ఏదంటే చోగ్యాల్ అని చెప్పేసి ఒక తెగ అనమాట పరిపాలించేవారు. అయితే ఈ చోగ్యాల్ తెగమంట పరిపాలించిన టైంలో 1975కి వస్తప్పటికి 1975వ సంవత్సరంకి వస్తప్పటికి అటు ప్రజల నుంచి కొంతమంది విప్లవాత్మక నాయకుల నుంచి ఈ చోగ్యాల్ రాజు తెగకు వ్యతిరేకంగా భారతదేశంలో పూర్తిగా కలిపేద్దామని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చారనమాట ఈ చోగ్యాల్ రాజు తెగ అనమాట. ఓకే, ఎప్పుడైతే సిక్కిం ప్రాంతాన్ని భారత భూభాగంలో కలపాలనుకున్నారో ఆ కలపాలనుకోవడానికి ప్రత్యేకించనమాట మనకు వచ్చినటువంటి అంశం ఏమిటి అంటే ప్రత్యేకించి ఒక షెడ్యూల్ని చేర్చడం జరిగింది. చూడండి ఎంత గొప్ప విశేషమైనది. ఒకప్పుడు సిక్కిం ప్రాంతాన్ని వచ్చేసి చోగ్యాల్ అని చెప్పేసి ఒక రాజతెగ పరిపాలించేది. ఆ చోగ్యాల్ తెగ అనమాట భారతదేశం ఎప్పుడైతే కలపాలనుకున్నప్పుడు అనమాట దానికోసం ఒక ప్రత్యేకించి రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పేసి మన ప్రభుత్వం భావించిందండి. ఓకే, 1975లో 35వ రాజ్యాంగ సవరణ చేశారండి. 35th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 35వ రాజ్యాంగ సవరణ చేశారు. ఈ 35వ రాజ్యాంగ సవరణ ద్వారా 10th షెడ్యూల్ని యాడ్ చేశారండి. దీన్ని యాడ్ చేశారండి 10th షెడ్యూల్. గుర్తుపెట్టుకోండి, 10వ షెడ్యూల్ని యాడ్ చేయడం జరిగింది. ఓకే, 35వ రాజ్యాంగ సవరణ 10th షెడ్యూల్ అన్నమాట యాడ్ చేయడం జరిగిందండి. ఓకే, 35వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్ని యాడ్ చేస్తూ భారతదేశంలో దీనికి 22వ రాష్ట్రంగా గుర్తింపునిచ్చారండి. అయితే 22వ రాష్ట్రంగా గుర్తింపునివ్వడం అనేది ఏంటంటే కేవలం అసోసియేటెడ్ స్టేట్స్, సహరాష్ట్ర హోదా అంటామండి తెలుగులో అయితే. ఇంగ్లీష్లో అయితే అసోసియేటెడ్ స్టేట్ అంటాము, తెలుగులో అయితే సహరాష్ట్ర హోదా అంటామండి. 35వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్ని చేరుస్తూ సిక్కింకి కల్పించినటువంటి స్థానం ఏంది అంటే అసోసియేటెడ్ స్టేట్ అనే అవకాశం కల్పించాలన్నమాట. ఓకేనా. అయితే దీనికి అసోసియేటెడ్ స్టేట్ అవకాశం కల్పించడంతో పాటు 10th షెడ్యూల్ అనమాట దీనికి చేర్చారు. 10th షెడ్యూల్ అంటే మనకి వెంటనే గుర్తుకొచ్చేయాలండి. మొత్తం మనకి షెడ్యూల్స్ ఎన్నండి 12. మన భారత రాజ్యాంగం అమల్లోకి వస్తేప్పటికి ఎన్ని ఉండేవి? 8 ఉండేవి. 9వ షెడ్యూల్ దేనికి సంబంధించింది? భూ సంస్కృతికి సంబంధించింది. 10వ షెడ్యూల్ దేనికి సంబంధించింది? పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి సంబంధించింది, యాంటీ డిఫెక్షన్ లా.
అయితే ఈ యాంటీ డిఫెక్షన్లా చేర్చక ముందర ప్రత్యేకించి 10వ షెడ్యూల్ దేనికోసం ఉండేది అంటే సిక్కిం రాష్ట్రానికి సహరాష్ట్ర హోదా కల్పించడానికి కోసం ఉండేదండి. ఓకేనా. అయితే ఎప్పుడైతే ఈ 10వ షెడ్యూల్తోని 22వ స్టేట్గా సహరాష్ట్ర హోదా కల్పించారో అనేక మంది ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, రాజ్యాంగ విమర్శకులు, ఓకే, సోషల్ రిఫార్మ్ సంఘ సంస్కర్తలు, రాజ్యాంగ నిపుణులు వీరందరూ కూడా వ్యతిరేకించారండి, విమర్శించడంతో ఈ మాటలన్నీ అబ్జర్వేషన్ చేసినటువంటి ఈ యొక్క సిచ్యువేషన్స్ అన్ని అబ్జర్వేషన్ చేసినటువంటి అప్పటి కేంద్ర ప్రభుత్వము ఇంకో రాజ్యాంగ సవరణ తీసుకుని వచ్చింది. 36th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అగైన్ 1975 సేమ్ ఇయర్. ఓకే, 36th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1975లో తీసుకుని వచ్చింది. దానికి అసోసియేటెడ్ స్టేట్ అన్నాం. 1975లో 35th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా అసోసియేటెడ్ స్టేట్ అన్నాం. అయితే ఈ అసోసియేటెడ్ స్టేట్ ప్లేస్ లోపలమాట ఇప్పుడు ఏం చేశారంటే పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించడం జరిగింది. అనమాట. దాంతోపాటు ఈ 10th షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాన్ని రద్దు చేసడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి. 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సహరాష్ట్ర హోదాని రద్దు చేస్తూ పూర్తి స్థాయి రాష్ట్రంగా భారతదేశంలో విలీనం చేయడంతో పాటు ఆ సిక్కిం ప్రాంతానికి కోసం ప్రత్యేకించి చేర్చబడినటువంటి 10వ షెడ్యూల్ 10th షెడ్యూల్ని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ కింద మనం నోట్ని పెట్టి రాసుకోండి. ప్రజెంట్ 10th షెడ్యూల్ దేనికి సంబంధించింది? యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం. యాంటీ డిఫెక్షన్ లా అంటాం, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం అండి. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టము మనకి ఎవరి టైంలో చేర్చడం జరిగింది? మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1985లో 52 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్ని చేర్చడం జరిగింది. దేనికోసం సంబంధించిందంటే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం. గుర్తుపెట్టుకున్నాం, అది చాలా చాలా ఇంపార్టెంట్. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి రాష్ట్రం ఏది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ 1979లో. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం దేశంలో తేకముందరే ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అదే ప్రభుత్వం అంటే జమ్మూ కాశ్మీర్ అండి. అయితే జమ్మూ కాశ్మీర్ ప్రస్తుతానికి రాష్ట్ర హోదా కోల్పోయింది, మనందరికీ తెలిసినటువంటి విషయమే. జమ్మూ కాశ్మీర్ వచ్చేసి ప్రత్యేకించి కేంద్రపాలిత ప్రాంతంగా, లడాక్ వచ్చేసి ప్రత్యేకించి కేంద్రపాలిత ప్రాంతంగా విభజించడం జరిగింది. ఓకేనా, అది దృష్టిలో పెట్టుకోండి. ప్రజెంట్ 10వ షెడ్యూల్ అనమాట పూర్తిగా రద్దు చేయడం జరిగింది. రద్దు చేసి దానికి ఏం చేశారంటే యాంటీ డిఫెక్షన్ అని చెప్పేసి కొత్తగా పెట్టడం జరిగింది. ఓకే, సిక్కిం రాష్ట్రానికి సంబంధించిన అంశం అయితే అందులో లేదనమాట. ఓకేనా, ఇది 22వ రాష్ట్రానికి సంబంధించి. అంటే మనకి దగ్గర 104 రాజ్యాంగ సభలు జరిగితే ఆ 104 రాజ్యాంగ సభలో 35 రాజ్యాంగ సభ దేనికి సంబంధించినవి అంటే సిక్కిం రాష్ట్రానికి సంబంధించినవి అనమాట. ఓకేనా. నెక్స్ట్ 23వ రాష్ట్రం అండి. 23వ రాష్ట్రం ఏంటంటే మిజోరాం. వచ్చేసి మనకి 23వ రాష్ట్రం వచ్చేసి మిజోరాం అన్నాం కదండి. మరి ఆ మిజోరాంకి సంబంధించినటువంటి విషయం ఏంటంటే మనం ఇదివరకే క్లాస్లో మాట్లాడుకున్నాం. 19, 20, 21 రాష్ట్రాలు యాడ్ చేసినప్పుడు మిజోరాం, ఓకే, మిజోరాంని అరుణాచల్ ప్రదేశ్ని రెండింటిని కూడా యూటీస్గా మార్చారని చెప్పేసి అన్నామండి. అయితే మనకి 23వ రాష్ట్రంగా దేన్ని ఏర్పాటు చేశారంటే మిజోరాంని ఏర్పాటు చేశారండి. మిజోరాంని ఏర్పాటు చేశారు. 23వ రాష్ట్రంగా దేన్ని ఏర్పాటు చేశారంటే మిజోరాంని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఓకేనా. ఓకే, మరి మిజోరాం రాష్ట్రం ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటంటే 1972లో అస్సాం ప్రాంతం నుంచి వేరు చేసి యూటీగా మార్చారు. అయితే రాజీవ్ గాంధీ టైం పీరియడ్లో 1986 రాజీవ్ గాంధీ టైం పీరియడ్లో 1986వ సంవత్సరంలో దీనికోసం వచ్చేసి 53వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారండి. 53rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 53rd. ఓకే, 53వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓకే 1972లో కేంద్రపాలిత ప్రాంతంగా పరిగణించబడినటువంటి మిజోరాం కేంద్రపాలిత ప్రాంతాన్ని ఈ 23వ రాష్ట్రంగా ఏర్పాటు చేస్తూ 1972లో అనమాట మనకి 1986లో 53వ రాజ్యాంగ సవరణ చేసి దీనికి ఒక రాష్ట్ర హోదా కల్పించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. 53వ రాజ్యాంగ సవరణ ద్వారా దేనికి సంబంధించిందంటే మిజోరాంకి ప్రత్యేకించి రాష్ట్ర హోదా కల్పించడానికి సంబంధించింది. ఒకప్పుడు మిజోరాం తరక పరిస్థితి ఏంటి అంటే కేంద్రపాలిత ప్రాంతం.
కానీ ఆ తర్వాత కేంద్రపాలిత ప్రాంతం తరకు హోదాని రద్దు చేస్తూ దానికంటూ ఒక ప్రత్యేకించి రాష్ట్ర హోదాను కల్పించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 24వ రాష్ట్రం అండి అరుణాచల్ ప్రదేశ్ అండి. ఇదండి అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ కూడా ఏంటంటే 1972లో కేంద్రపాలిత ప్రాంత హోదా కల్పించారు. మనం ఇదివరకే క్లాస్లో మాట్లాడుకున్నాం. అయితే ఇది కూడా 1986-87లో 55th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 55వ రాజ్యాంగ సవరణ ద్వారా 55th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 55వ రాజ్యాంగ సవరణ ద్వారా మరి దీన్ని ఏం చేశారు, వెరీ ఇంపార్టెంట్. దీనికి కూడా అనమాట మన భారతదేశంలో 24th స్టేట్ హోదా అనమాట, రాష్ట్ర హోదాని కల్పించడం జరిగింది. అనమాట. ఓకేనా. వెరీ ఇంపార్టెంట్ అనమాట. చాలా గొప్ప మంచి విషయం అనమాట ఇది. ఓకేనా. మరి ఈ విధంగా అనమాట భారతదేశంలో మనకి ప్రత్యేకించి 53వ రాజ్యాంగ సవరణ ద్వారా మిజోరాంని, 55వ రాజ్యాంగ సవరణ ద్వారా అరుణాచల్ ప్రదేశ్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి 25వ రాష్ట్రం అండి. మరి 25వ రాష్ట్రంగా ఏ రాష్ట్రం ఫార్మేషన్ జరిగింది? 25వ రాష్ట్రంగా వచ్చేసి మనకి గోవా ఫార్మేషన్ జరిగిందండి. 25 వచ్చేసి ఏంటంటే 25th స్టేట్ వచ్చేసి గోవా రాష్ట్రం ఏర్పాటు జరిగింది. మరి గోవా రాష్ట్రం ఎలా ఏర్పాటు జరిగింది? గోవా అంటడికి మనకి వెంటనే గుర్తుకు రావాల్సింది ఏంటంటే పోర్చుగీస్ వారు గుర్తుకు రావాలి. పోర్చుగీస్ వారు ఎందుకు గుర్తుకు రావాలంటే మనం ఇండియన్ హిస్టరీ చదువుకునేటప్పుడు కానీ లేకపోతే జనరల్గా ఏదైనా మనము డిస్కస్ చేసేటప్పుడు కానీ యూరోపియన్స్లో ఫస్ట్ కమింగ్ లాస్ట్ గోయింగ్ అని చెప్పేసి ఒక పదం ఎక్కువగా వింటాం మనము. భారతదేశానికి మొదటగా వచ్చింది, భారతదేశం నుంచి చివరిగా వెళ్ళింది ఎవరంటే పోర్చుగీస్ వారే. ఎప్పుడు ఇచ్చారు? 1498వ సంవత్సరంలో వచ్చారు, 1961 సంవత్సరంలో వెళ్ళారనమాట. అంటే చాలా సంవత్సరాలు భారతదేశంలో, కొన్ని వందల సంవత్సరాల పాటు భారతదేశంలో ఉన్నారు. మనకి 1947లో మనకి స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా 1961 వరకు మన భారతదేశంలో ఉన్నారండి. 1961 వరకు మన భారతదేశంలో ఉన్నారనమాట. ఎవరు? ఈ యొక్క పోర్చుగీస్ వారు. 1961 వరకు గోవా డయ్యూడామన్ అనే ప్రాంతాన్ని రూల్ చేసుకుని బేస్ చేసుకుని పరిపాలిస్తున్నారు. 1961లో ఆపరేషన్ విజయ్ అని చెప్పేసి ఒక కార్యక్రమం చేపట్టారు. మనం ఇదివరకే క్లాస్లో మాట్లాడుకున్నాం ఆపరేషన్ పోలో అని చెప్పేసి. ఆపరేషన్ పోలో దేనికి సంబంధించిందంటే తెలంగాణ ప్రాంతాన్ని భారత భూభాగంలో కలపడానికి, ఇక్కడ గోవా డయ్యూడామన్ ప్రాంతాన్ని కలపడానికి, భారతదేశంలో మెర్జ్ చేయడానికి మనకి చేపట్టినటువంటి ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ విజయ్. ఆపరేషన్ విజయ్ అనే ప్రాంతం ద్వారా భారతదేశంలో గోవా డయ్యూడామన్ ప్రాంతాన్ని 1961 సంవత్సరంలో మనకి విలీనం చేయడం జరిగింది. అయితే విలీనం చేసిన తర్వాత దీనికి 12th అమెండ్మెంట్ 12వ రాజ్యాంగ సవరణ ద్వారా, గుర్తుపెట్టుకోండి, 12వ రాజ్యాంగ సవరణ ద్వారా దీనికి కల్పించినటువంటి అంశం ఏంది అంటే ఈ రెండింటికి కేంద్రపాలిత ప్రాంత హోదా కల్పించడం జరిగింది. ఏ రెండిట్లకి? గోవాకి డయ్యూడామన్కి 1961లో మనకి భారతదేశంలో కలిపేసిన తర్వాత అదే 1961లో అనమాట ఏం చేశారు అంటే ఈ గోవాకి డయ్యూడామన్కి కేంద్రపాలిత ప్రాంత హోదాని కల్పించడం జరిగింది. అయితే కేంద్రపాలిత ప్రాంత హోదా కల్పించిన తర్వాత కొన్నాళ్ళ పాటు ఇంకా గోవా అనమాట అలా ఉండిపోయిందండి. ఆ టైంలో మళ్ళీ 1986లో 1986వ సంవత్సరంలో అన్నమాట ఏం చేశారంటే 57th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 57వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేశారంటే ఈ గోవాని ప్రత్యేకించి రాష్ట్రంగా వేరు చేయడం జరిగింది. అనమాట. 1987 అండి. కొన్ని పుస్తకాల్లో మనకి 1986 అని కూడా ఉంటుంది, నో ప్రాబ్లం. 1987లో 57th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 57వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చేసి ఏం చేశారంటే గోవాని ప్రత్యేకించి కేంద్రపాలిత ప్రాంతం ఉన్నటువంటి గోవాని ప్రత్యేకించి రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకేనా. ఆ తర్వాత గోవాని ఎప్పుడైతే రాష్ట్రం ఏర్పాటు చేశారో డయ్యూడామన్ ఇంకా అలా ఉండిపోయింది కేంద్రపాలిత ప్రాంతంగా. ఇటీవల కాలంలో మీరు అబ్జర్వేషన్ చేస్తుంటారు డయ్యూడామన్తో పాటు ఇంకో ప్రముఖ కేంద్రపాలిత ప్రాంతం ఉంది, దాద్రా నగర్ హైవేలీ అని చెప్పేసి. ఓకే,
డయ్యూ డామన్ని దాద్రానగర్ హైవేని రెండింటిని మెర్జ్ చేయడం జరిగింది, కలిపేయడం జరిగింది. రెండింటిని కలిపేసి ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం జరిగింది ఇటీవల కాలంలో. ఎప్పుడంటే 2020వ సంవత్సరం జనవరి 26వ తేదీన మన భారతదేశంలో 2 కేంద్రపాలిత ప్రాంతాలని మెర్జ్ చేయడం జరిగింది. ఆ 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటంటే ఒకటి డయ్యూ డామన్, 2 దాద్రానగర్ హైవేలి. ఒకే డయ్యూ డామన్లో ఇంటర్నల్ పార్ట్గా ఉన్నటువంటి గోవాని 1987లో 57th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ప్రత్యేకించి రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి ప్రముఖంగా 3 రాష్ట్రాలు ఒకేసారి ఏర్పడ్డాయండి. ఆ ప్రముఖ రాష్ట్రాలు ఏంటంటే మనకి 25 రాష్ట్రాలు ఆల్రెడీ అయిపోయాయి. అయితే 25వ రాష్ట్రంగా ఏర్పడినటువంటి గోవా 25వ రాష్ట్రంగా ఏర్పాటు జరిగింది. 1987 అన్నాము. మనకు వచ్చిన మిస్టేక్ ఏంటంటే మనకి 57th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అన్నాం అది, కానీ ఇది 56th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అండి. 56వ రాజ్యాంగ సవరణ, అది కొద్దిగా మార్చుకోండి. 56వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చేసి గోవాని అనమాట రాష్ట్ర హోదా కల్పించడం జరిగింది. అయితే మనకి ఆ తర్వాత కాలం ఏం జరిగిందంటే మనకి ప్రత్యేకించి ఇంకో 3 రాష్ట్రాలు ఏర్పాటు జరిగాయండి. 26వ రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ అండి, 26వ రాష్ట్రంగా ఛత్తీస్గఢ్. ఓకే, 27వ రాష్ట్రంగా ఉత్తరాంచల్. 28వ రాష్ట్రంగా జార్ఖండ్ అండి, 22వ రాష్ట్రంగా జార్ఖండ్. ఈ 3 రాష్ట్రాలు అన్నమాట ఏర్పాటు చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 26వ రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఛత్తీస్గఢ్ మనకి ఎప్పుడు ఏర్పాటు జరిగిందంటే 2000వ సంవత్సరం నవంబర్ 1 అండి, నవంబర్ 1. సేమ్ ఇయర్ ఉత్తరాంచల్ అన్నమాట అదే 2000 సంవత్సరం నవంబర్ 9వ తేదీనండి. జార్ఖండ్ అదే సేమ్ ఇయర్ నవంబర్ 15వ తేదీన ఏర్పాటు జరిగిందండి. ఓకే. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, మనకి ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో, ఎన్డీఏ ప్రభుత్వం ఏమంటే మనకి వాజ్పేయి గారి నాయకత్వంలో ఏబి వాజ్పేయి గారి నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ గవర్నమెంట్ అనమాట 2000 సంవత్సరంలో అనమాట రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరణ చేసింది. అయితే రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరణ చేస్తూ 3 రాష్ట్రాలను అక్కడ విడదీస్తుందండి. 3 రాష్ట్రాలను విడదీస్తూ ఇంకో కొత్తగా 3 రాష్ట్రాన్ని క్రియేట్ చేసింది అనమాట. అప్పట్లో ఇది చాలా గొప్ప మార్పుగా చెప్పుకుంటారు. ఎందుకంటే 3 నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి అల్లర్లు చెలరేగకుండా చాలా సామరస్యంగా పరిష్కరించిందండి. మొదట్లో 26వ రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ని ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్ని ఏ రాష్ట్రం నుంచి ఏర్పాటు చేశారు? మధ్యప్రదేశ్ నుంచి ఏర్పాటు చేశారు. ఎంపీ మధ్యప్రదేశ్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. 2000వ సంవత్సరం నవంబర్ 1వ తేదీన మధ్యప్రదేశ్ నుంచి విడదీస్తూ 26వ రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ని ప్రకటించడం జరిగింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 27వ రాష్ట్రంగా ఉత్తరాంచల్ ఏర్పాటు చేశారండి. ఉత్తరాంచల్కి వస్తరికి నవంబర్ 9వ తేదీన ఫార్మేషన్ అయింది. మరి ఇది ఏ రాష్ట్రం నుంచి ఏర్పాటు జరిగిందంటే ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్ నుంచి ఇది వేరు చేయడం జరిగింది. 2000 సంవత్సరం అదే ఇయర్లో అన్నమాట ఆ పరిపాలన సౌలభ్యం కోసం అనమాట ఏం చేశారంటే ఉత్తరాంచల్ని వేరు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉత్తరాంచల్ అనే పేరు మనకు కనిపించట్లేదు, ఉత్తరాఖండ్ అంటున్నామండి. ప్రస్తుతం పేరు వచ్చేసి ఉత్తరాఖండ్. 2006వ సంవత్సరంలో ఉత్తరాంచల్ని ఉత్తరాఖండ్గా మార్చడం జరిగింది, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మరి ఈ ఉత్తరప్రదేశ్ నుంచి వేరు చేసినటువంటి ఉత్తరాంచల్ ఇప్పుడు ఉత్తరాఖండ్గా పిలుస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి జార్ఖండ్ అండి. జార్ఖండ్ అంటే ఇది ప్రముఖంగా గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉండే రాష్ట్రం. మనకి ఇది ఎందులో భాగంగా ఉండేది? ఒకప్పుడు బీహార్లో ఉండేది. ఎందులో ఉండేదండి? బీహార్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉండేది జార్ఖండ్. బీహార్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్నటువంటి జార్ఖండ్ ప్రత్యేకించిన మాట చోటానాగపూర్ ఏరియా ఏదైతే ఉందో అందులో చోటానాగపూర్ ఏరియాలో ఎక్కువగా సంతాలీలు అని చెప్పేసి ఒక గిరిజన తెగ, ఒక ట్రైబల్ పీపుల్స్ అన్నమాట అక్కడ ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు. ఆ ట్రైబల్ పీపుల్స్ ఎక్కువగా నివసిస్తున్నటువంటి ఆ చోటానాగపూర్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ చోటానాగపూర్ ప్రాంతాన్ని ప్రత్యేకించి విడదీస్తూ జార్ఖండ్ రాష్ట్రంగా 2000 సంవత్సరం నవంబర్ 15వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, అక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే జార్ఖండ్ ప్రాంతం తొలక భూభాగంలో ఉన్నటువంటి చోటానాగపూర్ ప్రాంతాన్ని భారతదేశం తొలక ఖనిజాల ఖనాచి అంటారండి. ఖనిజాలు ఎక్కువగా ఉండే ప్రాంతం ఏదంటే చోటానాగపూర్ ప్రాంతం. ఇప్పుడు కూడా అబ్జర్వేషన్ చేయండి. భారతదేశంలో ఒడిశాకి జార్ఖండ్కి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఖనిజపు నిల్వలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలండి ఆ రెండు. ఓకే, భారతదేశంలో తొలక ఖనిజ గర్భంగా పేరుగాంచినటువంటి భూభాగం ఏదంటే చోటానాగపూర్. చోటానాగపూర్ ప్రాంతం ఎక్కడ ఉందంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది అనమాట. వెరీ ఇంపార్టెంట్. మనకి జంషెడ్పూర్ అవన్నీ కూడా దానికి సంబంధించినవే. ఓకే, కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మరి భారతదేశంలో 28 రాష్ట్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 28 రాష్ట్రాలని